రాజా 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 నువ్వు నన్ను అన్యాయం చేయకురా, అన్యాయం చేయకు. వాసంతి, ఇదిగో నా దీపావళి కనుక తీసుకో. వాసంతి, నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనుమానించాను, అవమానించాను. నా పాపానికి ప్రాయశ్చితం లేదు. ఇప్పుడు నా సర్వస్వం నీకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే రావాల్సింది నీ సహోదరి గీత. వాసంతి, ఆలోచించు. ఆనాడు నిన్ను అనుమానపడ్డ అక్క ఈనాడు క్షమాపణ కోరుతుంది. కాని నీవు పెళ్లి కాని పిల్లగా ఉన్నంత వరకు నిన్ను మీ అక్కే కాదు, లోకమంతా అనుమానిస్తుంది. తప్పదు వాసంతి. ఈ పరిస్థితి తప్పాలన్నా, నీకు మీ అక్కకు మనశ్శాంతి ఏర్పడాలన్నా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. నీ భర్తతో పాటు ఆ ఇంటికి వెళ్ళు వాసంతి. అప్పుడే నీకు హృదయపూర్వకమైన స్వాగతం లభిస్తుంది. తనువులు భిన్నమైన మనసులు ఒక్కటిగా మెలిగిన మీకు మరలా అన్యోన్య జీవితం కావాలంటే ఇదొక్కటే మార్గం. వాసంతి, నువ్వు గౌరవంగా బ్రతకాలంటే వివాహితో కావాలి. ఆడదానికి జీవితంలో ఒక ఆలంబన ఉండాలి. వాసంతి, ఇక ఆలోచించుకో, వెంటనే నిర్ణయించుకో. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే చేసుకో తగ్గవారు, ఉత్తములు నీకంటే వేరెవ్వరూ లేరు. మావయ్య, ఏమ్మా? నిశ్చయించుకున్నాను. ఏమిటి వాసంతి? మీ ఇంటి కోడలిని అవుదామని. నిజంగానమ్మా? నువ్వు నిజమే చెప్తున్నావా? ఆలోచించకుండా ఏ నిర్ణయం చేసుకున్న తర్వాత ఏ పరిస్థితిలోనూ మారదు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. వాసంతి, నీ నిర్ణయం నిండు మనసుతో చేసుకున్నదేనా? నిండు మనసుతోనే కాదు, నా వరకు నిశ్చయం కూడా. పాడే పసివాడా అమ్మలేని నిన్ను చూడా కన్నీటి కథ ఏ దీపావళి పాడే పసివాడ అమ్మలేని నిన్ను చూడ కన్నీటి
కదా ఏ దీపావళి ఊరెల్ల వెలుగు ఆనందం మనకు కనరాని దూరమురా కనరాని దూరమురా నెనరెల్లా నలాన నీరైన నాడు నెమ్మది మనకింకా కనరాదు నెనరెల్లా నలాన నీరైన నాడు నెమ్మది మనకింకా కనరాదు ఇలవేల్పు వెలయింట వెలసిన దేవి ఇలవేల్పు వెలయింట వెలసిన దేవి మమతే మరచి మరుగైనదేమి కన్నులలోని ఆశలు అన్నీ కలలాయే నేటికిరా కలలాయే నేటికిరా అనురాగమన తానే అనిపించు దేవి ఎనలేని భావాల పెనవేసి అనురాగమన తానే అనిపించు దేవి ఎనలేని భావాల పెనవేసి పాశము తెగ తెంచి మోసము చేసే పాశము తెగ తెంచి మోసము చేసే బ్రతుకే మనకు బరువైపోయే నిన్నటి కథలే నేటికి వెకలై నిన్ను నన్ను వేధించరా నిన్ను నన్ను వేధించరా అరే తిన్నగా గోళ్ళకు దూరిపోయిందే ఇప్పుడు ఎలా ఎవరైనా చూసారేమో ఇప్పుడు ఏం చేద్దామండి ఇక్కడ ఎవరు లేరు బండికు పారిపోదాం నిలవయ్యా ఏమిటి అన్యాయం కన్ను మిని తెలియకుండా కారు నడిపి బంగారం లాంటి గోడ పడి కొడతావటయ్యా చాలేవయ్యా నేర్చుకుపోయారు డబ్బు ఉంది కదా అని కాంపౌండ్ రోడ్డు మీద కడతారు అదంతా నాకు తెలియదు లోపలికి వచ్చి అమ్మగారికి చెప్పండి ఇదిగో అబ్బాయి కాంపౌండ్ వాళ్ళు రోడ్డు మీద కట్టడం నీ తప్పు కారు దాన్ని కొట్టడం నా తప్పు 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 తీరిపోయింది నీ రొప్పికి ఒక ఫస్ట్ క్లాస్ అని కప్పు టీ ఇస్తాను తాగు నీ ఆయాసం అంతా తగ్గుతుంది ఇదిగో మీ అమ్మగారు అడిగితే బర్రిగొడు వచ్చి వీపు రాసుకుంది గోడ పడిపోయింది అని చెప్పు చెప్తావు కానీ రా లోపలికి తంటారేమోనండి ధైర్యం చెప్పు కంగారు పెట్టుకో వస్తానా వస్తానా వస్తే ఇలా వస్తావు అటు నుంచి గేటుకుంటారా లోపలికి వచ్చి అమ్మగారితో మాట్లాడు వస్తానయ్యా వస్తా రా. వస్తానా కంగారు పెట్టుకో వస్తావయ్యా రావయ్యా. వస్తావయ్యా పాపం తీసుకో పాపం తీసుకో రావయ్యా. వస్తావయ్యా మిస్టర్ సత్యమా అమ్మా మన కాంపౌండ్ గోడంతా ముక్క ముక్కలు చేసి ముగ్గు పెళ్లి చేశాం చాలా పోయా మీ అమ్మగారు మాకు తెలుసు కాంతం ఎవరో తెలుసా అబ్బాయి నాకు తెలియదండి ఎవరిది మనుషులు కూడా మర్చిపోతున్నట్టుంది మన వాసంతి అక్కడ కూర్చొని వాసంతి వాసంతి ఓ ఆ వాసంత ఆ. నమస్కారం అండి నమస్కారం ఏమా బాసన వాళ్ళు కులసా ఉన్నారా లోపలికి రండి రామ్మా తోటమాలి కారు డాష్ కొండలో ఆ టీ పొట్లాలని కదిలిపోయి ఉంటాయి ఏ రకానికి ఆ రకం సర్దిపెట్టు సరేమ్మా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది
వారం రోజుల్లో పెళ్ళంటున్నావు, మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండిపోమంటున్నావు. ఈ విషయం భాస్కరానికి తెలియకూడదంటున్నావు. ఏమిటిదంతా? వాళ్ళెవ్వరికే తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం బాగుందా అని. బాగుండదు, కానీ అలా చేయడానికి చాలా కారణాలుంటాయి. ఉంటాయి ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, పెళ్ళైన వెంటనే నేను మా వారు విశాఖపట్నం వెళ్తా. అక్క బావ ఆశీర్వాదం అందుకుంటా. అంతవరకు మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని వాళ్లకు తెలియచేయవద్దు. ఎవరండి పెళ్లి సంగతి కూడా ఎవరికి చెప్పొద్దంటుంది? అబ్బా ఊరుకోండి, ఆమె చెప్పినట్టే చేయకూడదు. అలాగేనమ్మా. అలాగే అలాగే అలాగేనమ్మా. భాస్కర్కు మిత్రుడు సత్యం నమస్కారములు. నేను ఇక్కడ వాసంతిని కలుసుకున్నాను. ఆమెకు వివాహం నిశ్చయమైంది. నీకు ఈ విషయం తెలపవద్దని చెప్పింది. కానీ వ్రాయడం నా ధర్మం. వివాహం ఈ నెల 18వ తేదీ తెల్లవారి 6 గంటలకు తిరుపతి కొండపైన జరుగుతుంది. 18వ తేదీ 6 గంటలకు. 18వ తేదీ. నా జ్ఞాపకార్థం నన్ను ఒంటరిగా ఈ లోకంలో వదిలిపోయిన నీ సహోదరి గీతా జ్ఞాపకార్థం నా బాబుని నీకు పెళ్లి కానుకగా సమర్పిస్తున్నాను. రాజా,
పిలవనా? అక్కర్లేదు, వెళ్ళనివ్వండి. దయచేసి ఆయన్ని వెళ్ళనివ్వండి. ఈనాటితో ఆయన విషాదగాథ ముగిసింది. ఘన విషాద నాటకం కన్నులు చూసి